ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారి దగ్గర చూపించుకోండి. ఈ గురువుగారు అంజనం వేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా చాలా మంచి జరిగింది ఫ్రెండ్స్. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. చాలామంది వారి సమస్యలు పరిష్కారమై ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంటున్నారండి. మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా. వారి తప్పు వారు తెలుసుకున్నారు. మంచి శుభవార్త చెప్పబోతున్నాను విను తల్లి. వెంటనే శివలింగాన్ని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారులు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ, బాబాగారిని తలుచుకుంటూ శివలింగాన్ని తాకండి. ఇంకా సందేశం ఏమిటో తెలుసుకుందాము. తల్లి, నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ సమయంలో ఏమి ఆలోచిస్తున్నారు అంటే, నీ నుండి దూరం అయిపోయిన తర్వాత ప్రేమ అనేది తెలిసిందమ్మా. నీ విలువేమిటో అర్థమయ్యింది. నీ నుండి దూరమైన తర్వాత నీ ప్రేమని ఆ వ్యక్తి గుర్తించాడు. నీ మీద చాలా చాలా ఫీలింగ్స్ అనేవి మొదలయ్యాయి. కానీ వాటిని కంట్రోల్ చేసుకోవడం వారు చాలా చాలా కష్టంగా భావిస్తున్నారు. అతి త్వరగా నీకు ఒక ఫోన్ కాల్ కానీ, మెసేజ్ కానీ, నిన్ను కాంటాక్ట్ అవ్వాలి అని, ఎలాగైనా సరే నీతో మాట్లాడాలి అని, నువ్వు చూపించిన ప్రేమ కన్నా రెట్టింపు ప్రేమను నీపై చూపించాలి అని, నీ నుంచి కాల్ వస్తుందా లేదా, లేదంటే నేనే కాల్ చెయ్యాలా అని ఈ విధంగా ఆ వ్యక్తి అయితే చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారమ్మా. నీతో ఉన్నంతకాలం నీ విలువ అనేది తెలుసుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే నీకు దూరం అయ్యారో అప్పుడు నీ విలువ అనేది ఆ వ్యక్తికి తెలిసింది తల్లి. ఇప్పుడు నీ ప్రేమను గుర్తు చేసుకుని అంతే ప్రేమను నీకు తిరిగి ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అతనిలో అయితే జల్సీ ఉందమ్మా. నువ్వు ఎవరితోనైనా సంతోషంగా ఉన్నా సరే, ఎవరితోనైనా క్లోజ్గా మాట్లాడినా సరే ఆ వ్యక్తి తట్టుకోలేకపోతున్నారు. కొంచెం జల్సీగా ఫీల్ అవుతున్నారు. నా పర్సన్ నాకు మాత్రమే సొంతం అనే ధ్యాసలో ఉన్నారు తల్లి ఆ వ్యక్తి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీతో మాట్లాడాలి అని కోరుకుంటున్నారు. ఈ సందేశం అనేది ఆడవారికి, మగవారికి ఇద్దరికీ కూడా వర్తిస్తుందండి. కేవలం లేడీస్కే అని అనుకోవద్దు. ఇంకా బాబాగారు ఏమంటున్నారో విందామండి. ఆ వ్యక్తి అయితే ఈ దూరాన్ని భరించలేకపోతున్నారు. ఆ వ్యక్తి అసలు అనుకోలేదు, దూరం అయినా నేను దూరం పెట్టినా సరే తను కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తుంది అని అనుకున్నారు. కానీ మీ నుండి ఎటువంటి కాల్ కానీ మెసేజ్ కానీ లేదు. ఈ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో దానిని ఆ వ్యక్తి అయితే భరించలేకపోతున్నారు. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. కనెక్ట్ అయిన వారు హ్యాపీగా ఫీల్ అవ్వండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. ఎవరైతే మీ నుండి దూరం అయ్యారో ఆ వ్యక్తి అయితే ఇప్పుడు చాలా చాలా బాధలో ఉన్నారండి. మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. పగలంతా కూడా ఏదో ఒక పని చేసుకుంటున్నా సరే మధ్య మధ్యలో నీ ఆలోచనలే. ఖచ్చితంగా నువ్వు ఫోన్ చేస్తావు, కాల్ చేస్తావు అనే ఆలోచనలతోటి అలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారమ్మా. అలాగే ఆ వ్యక్తి నీ మీద ప్రేమనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అలాగే ఆ వ్యక్తికి నీ నుండి ఎటువంటి ప్రేమ కూడా అందకపోవటం వలన ఆ వ్యక్తి ఈ సిచ్యుయేషన్ని చాలా బరువుగా, బాధాకరంగా భావిస్తున్నారన్నమాట. ఎలా అంటే, ఇంత బాధ నాకు ఎందుకు బాబా అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. వారైతే అస్సలు ఊహించలేదు మీరు ఈ విధంగా బిహేవ్ చేస్తారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని అయితే వారు అనుకోలేదు.
నేను ఎంత దూరం పెట్టినా సరే నా పర్సన్ నాకు కాల్ చేస్తుంది, నాకు మెసేజ్ చేస్తుంది, నేనంటే ఇంపార్టెంట్ ఇస్తుంది, నేనంటే చాలా ఇష్టంగా ఉంటుంది అని ఇలా ఎన్నెన్నో అనుకున్నారు. మీరైతే ఆ వ్యక్తి దూరమయ్యారు అని కోపంతోటి ఆ వ్యక్తి మీద ఇంట్రెస్ట్ చూపించడం తగ్గించేశారు. అంటే తల్లి, ఆ వ్యక్తి మీద నీకు ప్రేమ లేదు అని కాదు. నీ ఉద్దేశం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా నేనే ప్రేమని పంచాలా, నేనే ఇష్టాన్ని చూపించాలా, ఆ వ్యక్తి కూడా నా మీద ప్రేమను చూపించవచ్చు కదా అనే ఆలోచనతోటి ఉన్నావమ్మా. మొత్తానికైతే నీ పరిస్థితి ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఆ వ్యక్తి పరిస్థితి కూడా అలాగే ఉంది తల్లి. నువ్వు ఎంత ప్రేమనైతే చూపించావో అంతకి 1000 రెట్లు నీ మీద ప్రేమను చూపించాలి అని ఆ వ్యక్తి చాలా ఆరాటపడుతున్నారమ్మా. మనిషి దూరమైనప్పుడే కదమ్మా ఆ విలువేమిటో తెలుస్తుంది. ఎప్పుడైతే నిన్ను దూరం చేసుకుని వెళ్ళిపోయారో అప్పుడే నీ విలువ అనేది ఆ వ్యక్తికి అర్థమైంది తల్లి. తనలో చిన్న స్వార్థం కూడా ఉందమ్మా. నా పర్సన్ నాకు మాత్రమే సొంతం, ఎవరితోనూ మాట్లాడకూడదు, నా మీద మాత్రమే ప్రేమ చూపించాలి, నాతో మాత్రమే మాట్లాడాలి అని చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే ఆ వ్యక్తి నీ మీద చాలా ప్రేమను పెంచుకున్నారమ్మా. ఇప్పటి వరకు కూడా ఆ ప్రేమను నీకు చూపించలేదు. ఆ ప్రేమను నీకు చూపించాలి అని చాలా వెయిట్ చేస్తున్నారమ్మా. ఆ వెయిటింగ్ అనేది ఆ వ్యక్తి తట్టుకోలేకపోతున్నారు. ఆ వ్యక్తి గుండెలు పిండేసినట్లుగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు నిన్ను కలవాలా, ఎప్పుడెప్పుడు నీతో మాట్లాడాలా, తన ప్రేమనంతా నీకు పంచాలి, మునుపట్లా సంతోషంగా ఉండాలి అని ఈ విధంగా ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారు. రాత్రంతా కూడా నిద్రపోవటం లేదమ్మా. మీరు కలిసి తిరిగిన క్షణాలు, మీరు వెళ్ళిన ప్రదేశాలు, మీరు మాట్లాడుకున్న మాటలు ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి చాలా అంటే చాలా గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ అంతా కూడా ఎండ్ చేసేసి నేనే నా పర్సన్ దగ్గరికి వెళ్తాను, నా పర్సన్ నేను కలవాలి అని ఆలోచిస్తూ ఉన్నారమ్మా. ఇలా ఆలోచిస్తూ ఉంటున్నారు కానీ ముందడుగు వేయలేకపోతున్నారు. కానీ ఆ వ్యక్తి నుంచి అయితే నీకు మంచి న్యూస్ అనేది వస్తుంది బిడ్డ. అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ గుడ్ న్యూస్ అయితే వినబోతున్నావు. మళ్ళీ మీ లైఫ్లోకి ఆ వ్యక్తి అయితే రావటం జరుగుతుందమ్మా. తన ప్రేమనంతా కూడా మీ మీద చూపిస్తారు. మనసులో ఎంత ప్రేమ ఉంది ఏమిటి అని నీతో చెప్పే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. దానికోసం కొంత టైం పడుతుందమ్మా. ఫ్రెండ్స్, ఇది కొంతమందికి కనెక్ట్ అవుతుంది, కొంతమందికి కనెక్ట్ కాకపోవచ్చు. కొంతమందికి అయితే జరిగి ఉండవచ్చండి. మీ పర్సన్ నుండి అయితే మీకు కాల్ వచ్చి ఉండవచ్చు, మిమ్మల్ని కలిసి ఉండవచ్చు, మీ ఇద్దరి మధ్య సంభాషణ అనేది జరిగి ఉండవచ్చు, అలాగే వారి ప్రేమ గురించి మీతో చెప్పి ఉండవచ్చు. ఇది అయితే కొంతమందికి జరుగుతుందండి, కొంతమందికి జరిగి ఉండవచ్చు, కొంతమందికి అయితే టైం పట్టవచ్చు. ఈ సిచ్యుయేషన్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది బిడ్డ. ప్రస్తుతానికైతే నువ్వు ఇష్టపడిన వ్యక్తి నీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. నీతో మాట్లాడక నీకు దూరంగా ఉండటం వలన ఆ వ్యక్తి ఏమాత్రమూ కూడా సంతోషంగా లేరు బిడ్డ. కానీ నువ్వు మనసులో అనుమానపడవచ్చు, నాతో మాట్లాడకపోయినా నాతో దూరంగా ఉన్నా సరే ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నారేమో అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏమాత్రం సంతోషంగా లేరమ్మా. నీకోసమే ఎదురు చూస్తూ చాలా బాధలో ఉన్నారు. నువ్వు వారికి ఎక్కడ దూరం అయిపోతావో, వేరే వారికి ఎక్కడ దగ్గరైపోతావో అన్న ఆలోచన ఆ వ్యక్తిని బాగా నలిపేస్తుందమ్మా. ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి నిద్రాహారాలు మానేసి లైఫ్ని చాలా బాధగా గడుపుతున్నారమ్మా. అతి త్వరలోనే నీ పర్సన్ అయితే నీ వద్దకి చాలా త్వరగా వచ్చేస్తారు. ఇదైతే కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చండి, కొంతమందికి అవ్వకపోవచ్చు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరందరూ సంతోషంగా ఉండాలి అని, మీరు ఇష్టపడిన వ్యక్తితో ఆనందంగా సంతోషంగా గడపాలి అని, మీ లైఫ్ మీరు కోరుకున్నట్లుగా ఉండాలి అని, అలాగే మీ అందరిపైన బాబాగారు ఆశీర్వాదం ఉండాలి అని, బాబా మీ కోరికలు నెరవేర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చిన్న సజెషన్ ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన వ్యక్తి దూరం అయిపోయారు అని బాధపడుతూ కూర్చోకుండా మీరే ఒక అడుగు తగ్గి ఆ వ్యక్తి కోసం మీరైనా వెళ్ళండి ఫ్రెండ్స్. అలా వెళ్ళటం వలన మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం అనేది తొలగిపోతుందండి. బంధానికి తల వంచవలసి వస్తే తల వంచటం తప్పు కాదండి. అదే పదే పదే మీరే తల వంచవలసి వస్తే ఆ బంధాన్ని వదిలేయటమే మంచిదండి. మనం మనకిష్టమైన వారి దగ్గర తగ్గి ఉండటం తప్పు కాదండి. అలా తగ్గి ఉండటం వలన మనల్ని చులకనగా చూస్తే, మనల్ని నలుగురిలో అవమానపరిస్తే
ఆ బంధాన్ని వదిలేసుకోవడం మంచిదండి. ఎందుకంటే ప్రతిసారి మీరే తగ్గారనుకోండి, మిమ్మల్ని చాలా లోకువగా చూస్తారు జీవితాంతకాలం. కాబట్టి ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో మీరే తేల్చుకోవాలండి. అప్పుడే ఏ బంధమైనా బలపడుతుంది. మీకు గౌరవ మర్యాదలనేవి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.